హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ ఉడ్బిడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. ఎస్, మరి ఏపీలో మనకు చూసినట్లయితే ఈరోజు ఈనాడు మెయిన్ హెడ్డింగ్గా ఇవ్వడం జరిగింది. ఉగాది పండక్కి డిఎస్సి నోటిఫికేషన్ అన్నట్టుగా ఇచ్చారు. సో మనము దీని గురించి కొంత ఆలోచన చేయాలి. ఈనాడు పేపర్ రిలయబుల్ పేపర్ మెయిన్ హెడ్డింగ్గా ఇచ్చాడు అంటే డెఫినెట్గా వారి దగ్గర ఉండేటువంటి సమాచారం విశ్వసనీయమైనటువంటి సమాచారమే ఉండొచ్చు మ్యాక్సిమం. సో కాబట్టి మనం మెంటల్గా ఫిక్స్ అయ్యేది ఏంటంటే ఉగాదికి కంపల్సరీగా ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఫిక్స్ కండి. సో మీరు డెడ్ లైన్ అదే పెట్టుకోండి, ఇంకా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లాస్ట్ టైం ఏ విధంగా అయితే మెగా డిఎస్సిలో చాలా తక్కువ టైం ఇచ్చేసి ఫటాఫట్ నింపేయడం జరిగిందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా నింపేందుకు ఆస్కారం ఉంది. లాస్ట్ టైం మనకి 45 days ఇచ్చాడు అరౌండ్, ఇప్పుడు కూడా 45 days ఇవ్వడానికి అంచనా ఉందని అనుకుందాం మనం. ఓకేనా? సో మరి ఈనాడు పేపర్లో ఈరోజు మరి ఏమి ఇచ్చాడని చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఉగాదికి మరో డిఎస్సి అంటే ఇచ్చాడు. 3600 పోస్టుల వరకు భర్తీ చేసేటువంటి అవకాశం వరకు అన్నాడు. సో కొంచెం దీంట్లో ఎక్కువ కావడానికి కూడా ఆస్కారం అయితే ఉంది. సో ఎందుకంటే మరి కట్ ఆఫ్ ఎప్పటి వరకు తీసుకుంటాడో తెలియదు మనకి. సో రిటైర్మెంట్ అయ్యేటువంటి కొన్ని పోస్టులను అడ్వాన్స్గా దీనిలో నింపుతాడా, లేదంటే లాస్ట్ మెగా డిఎస్సి ఏదైతే ఉందో దానిలో కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉండిపోయాయి. సో మనకి 16,000 చిల్లర పోస్టులు యాక్చువల్గా నోటిఫై అయితే దాంట్లో 15,900 మాత్రమే ఫిలప్ చేయడం జరిగింది. సో అక్కడ మధ్యలో ఒక 400 బ్యాక్లాగ్ పోస్టులు అలాగే మిగిలిపోయాయి. ఆ 400 తీసుకొచ్చి కూడా దీనికి మర్చేస్తాడా తెలియదు మనకి. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనంలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, సో మీరు ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మీరు ఫిక్స్ అయిపోండి, ఇది డెడ్ లైన్, ఉగాదికి నోటిఫికేషన్ వస్తే ఎన్ని రోజులు సమయం ఉండడానికి ఆస్కారం ఉంది, మన చేతిలో ఎన్ని రోజులు ఉన్నాయి ఏంటంటే కౌంట్ చేద్దాం, ఇప్పుడే కౌంట్ చేద్దాం, లేట్ చేయకుండా. ఓకేనా? సో మరి ఇక్కడ ఈనాడు పేపర్లో ఒకసారి చూద్దామండి. 3600 పోస్టుల వరకు భర్తీ చేసేటువంటి అవకాశం. గతేడాది సిలబస్ నిబంధనలే ఈసారి కూడా అమలు. చాలా ఇంపార్టెంట్, గమనించండి. చాలామంది దీని గురించి నాకు సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ అయితే మారిపోయింది, ఎన్సీఆర్టీ బుక్ని డిజైన్ చేశారు, ఇది చదవాలా అది చదవాలా అన్నట్టుగా చాలామంది అడగడం జరిగింది. సో మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ కూడా చేసాం. మనం ఏంటి మారినప్పటికీ కూడా సేమ్ సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్, మీరు పాతదే చదవండి అని కూడా డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. సో కాబట్టి సిలబస్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదన్నట్టుగా చెప్తున్నారు. సో కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఆల్రెడీ లాస్ట్ డిఎస్సీలు ఎవరైతే మిస్ అయ్యారో సో వాళ్ళు మెయిన్ కాంపిటీటర్స్ అండి ఈ రేస్లో. లాస్ట్ డిఎస్సీలో మిస్ అయిన వాళ్ళు సిలబస్ చేంజ్ కావట్లేదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు చదివి ఉన్నారు. సో అలా అని వాళ్ళని చూసి కొత్త వాళ్ళు భయపడాల్సిన పని లేదు, కొత్త వాళ్ళని చూసి పాత వాళ్ళు భయపడాల్సిన పని లేదు. లాస్ట్ టైం ఏం మిస్ అయిపోయింది, ఇప్పుడు కూడా ఏమొస్తుందో అనేసి భయపడాల్సిన పని లేదు. ఇక్కడ మేజర్గా డిఎస్సికి ప్రిపేర్ వాళ్ళు భయపడేటువంటి అంశం ఏంటంటే, అంతకుముందు లాస్ట్ మెగా డిఎస్సిలో మాకు 16,347 పోస్టులు ఉంటేనే కొట్టలేకపోయాం, ఇంకా ఇప్పుడు 3,600 పోస్టులు అంటున్నారు కదా, నేను కొడతానా అనేటువంటి ఒక సంశయం మీకు వస్తుంటుంది డెఫినెట్గా. నేను ఒక విషయం చెప్తాను. నేను డిఎస్సి రాసినప్పుడు 2006లో ఫిజికల్ సైన్స్ ఒకటే పోస్ట్ అండి. అందరూ ఒకటే పోస్ట్ ఉంది కదా, నాకు రాదు అని వదిలిపెట్టేసుకుంటే ఎవరో ఒకరైతే కంపల్సరీ తీసుకొని వెళ్తారు కదా పోస్ట్ని, డెఫినెట్గా ఎవరో ఒకరు రిక్రూట్ అయితే అవుతారు కదా కంపల్సరీ. సో ఆ ధైర్యం, ఒక్క పోస్ట్ ఉన్నా కానీ ప్రిపేర్ అయ్యాడు సో ఇట్స్ పర్సన్, సో ఆ పర్సన్కి రావడం జరిగింది. సో అలాగే మీకు లాస్ట్ డిఎస్సి ఎన్నున్నాయి, ఎలా మిస్ అయ్యారు అదన్నీ పక్కన పెట్టేసండి. అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు మీరు ప్రిపేర్ కావాల్సిందంటే 3600. సార్ మరి 3600లో మా డిస్ట్రిక్ట్లో నా సబ్జెక్ట్లో నా కేటగిరీలో ఎన్ని ఉంటాయి? క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎన్నైనా ఉండని, ఓపెన్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. ఓపెన్లో ఉండేటువంటి పోస్టులకు అయితే అందరూ ఎలిజిబులే కదా. ఓపెన్ వాటిగా ఫైట్ చేయండి, ఓపెన్ వాటిని మీ టార్గెట్గా పెట్టుకోండి. సో దానికోసమే ప్రిపేర్ కండి, అంతే తప్ప నా కేటగిరీలో వస్తాయా రావా అనేది వదిలిపెట్టి కేటగిరీని పక్క పెట్టాలి ఇక్కడ కంపల్సరీ. ఎందుకంటే రావచ్చు రాకపోవచ్చు అండి, బట్ డెఫినెట్గా ఓపెన్ కేటగిరీలో ఒకటో రెండో డెఫినెట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు పోస్టులు తక్కువగా ఉన్నాయని డీలా పడకండి. సో మీరు లాస్ట్ డిఎస్సిలో లైన్ వరకు వచ్చారు, లైన్ అందుకోలేకపోయారు. సో అదేదో ఎక్కడ మీరు ఫాల్ట్ చేశారు ఏంటి సంగతి అనేది అనాలిసిస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మరి పేపర్లో చూసినట్లయితే 3600 పోస్టులో చూసినట్లయితే గమనించండి ఒకసారి. 3600 పోస్టులో 1200 వరకు వచ్చేసి మనకి గురుకుల సొసైటీలు కావచ్చు అండ్ మోడల్ స్కూల్స్ కావచ్చు అవి ఉంటాయని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు ఈ పర్టికులర్గా మనకి ఏమంటాము
పురపాలక ప్రభుత్వ పాఠశాలలో పంచాయతీరాజ్ పాఠశాలలు ఇవి చూసినట్లయితే మనకి ఇక్కడ 1700 పోస్టులు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. 1700 పోస్టులు అయితే కనపడుతున్నాయి. సో దీంతో పాటుగా గురుకులాలు, మోడల్ స్కూల్స్ అవి కావచ్చు, ఏంటి 1200 పోస్టులు అయితే కనపడుతున్నాయి. ఓకేనా? సో అంతేకాకుండా మనకి స్పెషల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 700 వరకు నింపుతున్నారండి. సో మొత్తంగా చూసినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ 3600 పోస్టులు ఇక్కడ కనపడుతున్నాయి. ఓకేనా? సో 3600 పోస్టులు కంప్లీట్గా మనకి ఏమంటాము, హై స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు కాదు, ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ సొసైటీలు ఉన్నాయి, దీంట్లో గురుకులాస్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ అంటే ఈ విషయం చెప్తున్నా అని మళ్ళీ మీరు డీలా పడకండి. ఓకేనా? సో దీనిలో మోడల్ స్కూల్స్ ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి, అదేవిధంగా స్పెషల్ డిఎస్సి స్పెషల్ టీచర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఓవరాల్గా ప్యూర్లీ జిల్లా పరిషత్ కావచ్చు, అదేవిధంగా మండల్ పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో భర్తీ చేసేటువంటి పోస్టుల సంఖ్య 1700 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో మొత్తానికి అయితే 3600 అయితే పోస్టులు భర్తీ చేయన్నారు. అండ్ పాత సిలబసే ఉంటుంది. అండ్ గత ఏడాది ప్రకటించినటువంటి 16,347 మెగా డిఎస్సిలో భర్తీ అయినటువంటి పోస్టుల సంఖ్య చూసినట్టయితే 15,941. సో దాదాపుగా మనకు ఒకవేళ బ్యాక్లాగ్ పోస్టులను కూడా తీసుకొని కలిపాడు అనుకోండి, సో అవి వచ్చేసి ఒక 400 యాడ్ అయితే అండి, మొత్తానికి వచ్చేసి మనకి 4000 పోస్టుల వరకు అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఆ 400 పోస్టులు వచ్చేసి ఇక్కడ 1700 కలుపుతారు, ఎక్కడ కలుపుతారు తెలియదు, మిగిలిపోయినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో. ఓకేనా? సో కాబట్టి పోస్టులు తక్కువ అనేది మెంటల్గా ఫిక్స్ కండి. పోస్టులు తక్కువ అనేది డీలా పడకండి. పోస్టులు తక్కువ ఉండడం ఖాయం. మీ యొక్క కేటగిరీలో ఉంటే ఉండదు తెలీదు. సో ఓపెన్లో ఉన్న వాటికి నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను గట్టిగా ప్రిపేర్ అవుతాను, కొడతాను, దట్స్ ఇట్. అంతే ఉండాలి తప్ప ఇంకా మీ టెట్ స్కోర్ గురించి ఎందుకంటే మీరు టెట్ స్కోర్ గురించి ఆలోచించినా మధ్యలో ఇంకో టెట్ రాదు. మీకు ఏదైతే టెట్ స్కోర్ ఉందో అదే ఫైనల్, గుర్తుపెట్టుకోండి. మీ మ్యాక్సిమం టెట్ స్కోర్ ఏదైతే ఉందో అదే ఫైనల్. ఓకేనా? సో దీంతో నేను రాయను అనేటువంటి ఆలోచన కూడా రాదు మనకి, ఎందుకంటే కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కాబట్టి రాయాల్సిందే. సో కాబట్టి టెట్ స్కోర్ గురించి మర్చిపోండి, నాకు ఇన్నే ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనేసి అది వదిలిపెట్టేసేయండి. అండ్ పోస్టులు ఎక్కువ లేవో నా కేటగిరీకి వస్తాయా రావా వదిలిపెట్టేసేయండి. సో మనకు ఓపెన్లో ఒక పోస్ట్ ఉన్నది, 2 పోస్టులు, ఎన్నైనా పోస్ట్ ఉండనియండి, నేను దానికే ప్రిపేర్ అయ్యాను, దట్స్ ఇట్. అదే ఒక్కటే మైండ్లో ఉండాలి, దానికోసమే ప్రిపేర్ కావాలో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంతకుముందు చెప్పుకున్న సిలబస్లో మనకి ఎలాంటి మార్పు అయితే లేదండి. సో ఆల్రెడీ మనకి స్పెషల్ డిఎస్సి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. నేను ఇప్పుడు చూసాను ఏంటి అంటే రెగ్యులర్ జనరల్ డిఎస్సి కూడా ఏమైనా సిలబస్ పెట్టాడని. సో ప్రజెంట్ ఈ మూమెంట్ దాకా అయితే ఎలాంటి సిలబస్ అయితే పొందుపరచలేదు. మేబీ రిలీజ్ అయితే ఏమో చూద్దామండి. సో ఒకవేళ సిలబస్ రిలీజ్ అయితే డెఫినెట్గా సిలబస్ గురించి ప్రత్యేకమైనటువంటి వీడియోలో మీకు చెప్తాను. సో దాని గురించి వరి కావాల్సింది నేను మొత్తానికి అయితే ఇదండి. ఓవరాల్గా 3600 ప్లస్ బ్యాక్లాగ్ 400. సో మరి అవి దీంట్లో మర్చి చేస్తాడో లేదు తెలియదు. అండ్ అప్కమింగ్ రిటైర్మెంట్స్ ఏమైనా కలిపితే పెరగవచ్చు. అండ్ దీంట్లో మేజర్గా వచ్చేసి ఇంకొకటి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంది, ఎస్జిటీలు అనేవి తక్కువగా ఉండేటువంటి ఛాన్స్ అయితే కనపడుతూ ఉంది. ఓకేనా? రైట్, ఇది వచ్చేసి ఈరోజు పేపర్లో ఇచ్చినటువంటి విషయం అండి. అండ్ మరి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, వస్తే మరి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ఒకవేళ ఉగాది, సో మార్చ్ 19th అవుతుందండి ఉగాది. మార్చ్ 19th వచ్చేసి ఉగాది అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఉగాది ఆ రోజే చేయకుండా మేబీ ఒక 2-3 రోజులు అటు ఇటు అండ్ ఫ్యూ డేస్ అటు ఇటు ఎందుకు ఛాన్స్ ఉంది. ఒకవేళ అయినట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ లాస్ట్ డిఎస్సికి ఇచ్చినట్టే చాలా షార్ట్. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, అర్బన్ కావచ్చు, అదేవిధంగా రూరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో ఇక్కడ ఏమన్నా వీటిని డిస్టర్బ్ చేస్తే ప్రొలాంగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. లేదు నేను ఎలక్షన్స్కి పోయే కంటే ముందే గవర్నమెంట్ ఎలా అనుకుంటుందంటే ఎలక్షన్స్ పోయే కంటే ముందే నేను ఆల్రెడీ ఇంతకుముందు మెగా డిఎస్సి చేశాను, ఇంకొక డిఎస్సి ద్వారా కూడా ఆల్రెడీ ఫిలప్ చేస్తున్నాను అని చెప్పుకోవడం కోసం చెప్పుకుంటే ఏంటి నిరుద్యోగ ఓట్స్ మొత్తం కూడా పడేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సో ఇది 2వ డిఎస్సి మేము వేసేదని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా ముందే ఫిలప్ చేయదలుచుకుంటే మాత్రం యూ విల్ గెట్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో కానీ అలాంటి అవకాశం లేదని అనుకుంటున్నాను. నా అంచనా ప్రకారం మొన్న ఒక వీడియోలో చూసాము ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎంత టైం ఉండే ఛాన్స్ మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మనకు ఉగాది మార్చ్ 19th or 20th, సో అలా ఆ టైంలో మనకి నోటిఫికేషన్ వస్తే అరౌండ్ ఒక 45 days వేసుకుంటే మే మొదటి వారంలో ఎగ్జామ్స్ అయ్యేందుకైతే ఛాన్స్ ఉంది. మే మొదటి వారంలో రైట్. మరి ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుందాం. February 20th నుండి మీ యొక్క జర్నీ స్టార్ట్ కావాలి. జర్నీ కాదండి, యుద్ధం అనేది స్టార్ట్ కావాలి.
సో ఫిబ్రవరిలో ఒక 8 రోజులు ఉంటాయి, మార్చ్ వచ్చేసి ఒక 20 డేస్ ఉంటాయి. ఓకేనా? సో అండ్ ఎందుకంటే మార్చ్లో 20 డేస్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మార్చ్ 20కి నోటిఫికేషన్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ 20 డేస్ అండ్ 20 డేస్ నుండి ఒక 45 డేస్. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఒక 45 డేస్ అయితే టైం ఇచ్చేందుకైతే ఛాన్స్ ఉంటుందండి. సో ఓవరాల్గా మొత్తం కలిసి మనకి ఏంటంటే ఒక 73 రోజుల వరకు వచ్చేందుకైతే ఆస్కారం ఉంటుంది. 73 రోజులు అంటే 2.5 మంత్స్ అయితే వచ్చేందుకు ఆస్కారం ఉంది. సో ఈ టైంలో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏ సంగతి అనేది స్టార్ట్ చేయండి. నేను కూడా త్వరలోనే మీకు టైం టేబుల్ అయితే ఇస్తాను. ఈ 73 డేస్ ఎలా చదవాలి, సో అరౌండ్ 75 డేస్ అనుకోండి, 75 డేస్కి నేను ఒక ప్లాన్ అండ్ టైం టేబుల్ తయారు చేసి ఇస్తాను. డెఫినెట్గా అది ఫాలో కండి. యాజ్ ఇట్ ఈస్గా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే వెరీ స్ట్రాంగ్గా చేయండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలని మీ యొక్క టార్గెట్ ఉన్నట్లయితే, ఎందుకంటే మనకు ఏపీలో తెలంగాణలో చాలామంది కేకే బయాలజీ యాప్ని ఫాలో అవుతూ అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ దేర్ జాబ్. సింప్లీ దే ఫాలో కేకే బయాలజీ యాప్, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతేకాకుండా మీకు డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా చూడండి ఒకసారి. డెమో వీడియోస్ ఓకే అంటే మీ కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఏపీ డిఎస్సి మీకు టోటల్ ప్యాక్ ఒకటి ఉంటుంది, అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో మీకు జీకే కరెంట్ అఫైర్స్ తప్ప మిగిలినటువంటి అన్నీ కూడా వస్తాయండి. మనకు తెలంగాణలో అదేవిధంగా ఏపీలో అనేక మంది ఆస్పిరెంట్స్ జాబ్ సాధించారండి. సో దాదాపుగా మోర్ దెన్ 200 మెంబర్స్ అండి. సో మీ ఇక్కడ కనపడుతుంటాయి, రైట్ అండ్ లెఫ్ట్లో కనపడుతున్నాయి కదా. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మన యాప్ని ఫాలో అవుతూ జాబ్ కొట్టిన వాళ్ళే. సో నేను ఏ విధంగా అయితే మెగా డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఏ విధంగా చివరి వరకు నేను గైడ్ చేశాను. చివరి వరకు వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే వరకు కూడా వాళ్ళని గైడ్ చేస్తూనే ఉన్నాను. కొంతమంది సోదరిమణులు కాల్ చేయడం, సో ఎలా సార్ ఎలా సో మొత్తం కూడా ఎవ్రీథింగ్ టోటల్ అప్ టు వాళ్ళ స్కూల్లో అడుగు పెట్టేంత వరకు కూడా గైడ్ చేయడం జరిగింది. సో మీకు కూడా అలాగే ఎప్పుడైతే మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అయ్యో ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను. అండ్ అదేవిధంగా ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి, సో టెస్ట్ సిరీస్లు ఎలా చేయాలి, సో మన యొక్క ప్రిపరేషన్లో చేసేటువంటి తప్పులేంటి, ఆ తప్పుని తెలుసుకోవడం ఎలా, సో యాక్చువల్ ఎగ్జామ్ రాసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం ఎలా, సో జాబ్ సాధించడం ఎలా, ఎవ్రీథింగ్ కూడా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో మీ చేయి పట్టుకొని నడిపించేటువంటి బాధ్యత నాది. సో నేను లాస్ట్ డిఎస్సి వాళ్ళకు కూడా అదే చెప్పాను, ఇప్పుడు డిఎస్సి వాళ్ళకు కూడా అప్కమింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరితో వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను. డెఫినెట్గా మీకు తోడుగా నేను ఉంటాను, మీ జాబ్ అపాయింట్మెంట్ మీ చేతిలో పడేంత వరకు కూడా. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.